బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా పడింది. రేపటికి విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఇక రేపు మధ్యాహ్నం 2:30 విచారణ వాయిదా వేయడం జరిగింది. ఇక రేపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈరోజు సాయంత్రానికి ఏదైనా తీర్పు వస్తుందని చెప్పి అందరూ కూడా వెయిట్ చేశారు. అయితే తెలంగాణ హైకోర్టు ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక రేపు మధ్యాహ్నం 2:30 తిరిగి విచారణను ప్రారంభిస్తామని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఇక మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టులో చాలా వాడివేడిగా అయితే వాదనలు కొనసాగాయి. మార్నింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ వరకు కూడా పిటిషనర్లు చాలా సుదీర్ఘంగా వారి వాదనలు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అభిషేక్ మను సింఘ్వి వర్చువల్ గా కూడా హాజరై పిటిషనర్లు వాదించిన దానికి ఆయన కౌంటర్ కూడా ఇచ్చారు. చాలా వాడివేడిగా అయితే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము హైకోర్టు దీనికి సంబంధించిన డెసిషన్ ని రిలీజ్ చేసింది. బీసీ రిజర్వేషన్ల విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రేపటి విచారణను 2:30 తర్వాత నుంచి స్వీకరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా పడింది. రేపటికి విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇక రేపు మధ్యాహ్నం తిరిగి 2:30 ఈ హీరింగ్ వినేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. దీనికి సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, మొత్తానికి స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఒక కీలక తీర్పు ఈరోజు వస్తుంది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుంది కాబట్టి 42% రిజర్వేషన్లను పెంచుతూ బీసీలకు పెంచుతూ రేపు నోటిఫికేషన్ రాబోతుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ అన్ని ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కాబోతుంది. ఈరోజు హైకోర్టులో ఖచ్చితంగా ఎలాంటి తీర్పు వస్తుంది దీనిపై అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొద్ది రోజులుగా నెలకొని ఉన్నప్పటికీ మొత్తానికి హైకోర్టు ఈరోజు సుదీర్ఘంగా వాదనలు అటు పిటిషనర్ తరఫు మాధవ్ రెడ్డి తరఫు అడ్వకేట్లు దాదాపు 2 గంటల పాటు, ఇటు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి చాలా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఆయన కూడా దాదాపు 2 గంటల పాటు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు జడ్జిలు రేపటికి విచారణను వాయిదా వేశారు. ఎందుకంటే ఇంకా చాలా అంశాలు చెప్పాల్సిన ప్రభుత్వం తరఫున చెప్పాలని మిగిలిన అడ్వకేట్లు కోరారు. అదేవిధంగా ఇటు పిటిషనర్ తరఫు అడ్వకేట్లు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు చాలా అయ్యాయి, ఒక 5-6 ఇంప్లీడ్ అయ్యాయి పిటిషన్లు కాబట్టి వాళ్ళ వాదనలు కూడా వినాల్సి ఉంది. అన్ని వినడానికి కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఈరోజు హైకోర్టు ఇవ్వకుండా రేపు మధ్యాహ్నం 2:30 విచారణని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు వాయిదా వేసిన నేపథ్యంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్, స్థానిక ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రక్రియ షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. రేపు నోటిఫికేషన్ రాబోతుంది. అంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ అయినా ఆపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ్జిలను కోరినప్పటికీ జడ్జిలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. యథావిధిగా రేపు నోటిఫికేషన్ రాబోతుంది. రేపే హైకోర్టులో విచారణ కూడా జరగబోతుంది. అంటే చాలా సందర్భాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు, కోర్టులు జోక్యం చేసుకోవద్దని గతంలో గోవా విషయంలో కూడా ఇలాంటి జడ్జిమెంటే ఇచ్చారని అభిషేక్ మను సింఘ్వి ఈరోజు హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగాక, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చాయి. గతంలోని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎందుకంటే రేపు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి వచ్చాక కోర్టులు దాన్ని ఆపకూడదనే ఉద్దేశంతో ముందుగానే అభిషేక్ మను సింఘ్వి ఈ విషయాన్ని గౌరవ న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళ విషయం విన్నారు. అయినప్పటికీ కూడా రేపటి నోటిఫికేషన్ ఆపాలని పిటిషనర్ తరఫు అడ్వకేట్ అభ్యర్థించిన పెద్దగా జడ్జిలు పట్టించుకోలేదు. తమ వేలో రేపు మధ్యాహ్నానికి 2:30 మిగిలిన విచారణ వాయిదా వేశారు. దీంతో రేపు నోటిఫికేషన్ వెలువడబోతుంది. అయితే గతంలో ఒక మహారాష్ట్ర ఇన్సిడెంట్లో మాత్రం ఒక కీలకమైన అంశం ఉంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థలు అప్పుడు మున్సిపల్ ఎన్నికలవి, ఆ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికలను కూడా రద్దు చేసిన సందర్భం ఒకటి ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పిటిషనర్లు అయితే ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం ఆపుతాము, 50% క్యాప్ అనేది సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో 50% దాటకూడదు రిజర్వేషన్లు, ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలనే దానికి విరుద్ధం 50% దాటితే అనే ఒక వ్యాఖ్య చేసింది. కాబట్టి 1992
మండల్ కమిషన్ ఏర్పాటు, ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన సందర్భంగా అప్పుడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఇది జరిగింది కాబట్టి అదే ఒక అంశాన్ని ప్రధానంగా పిటిషనర్ తరఫు అడ్వకేట్లు రేపు ప్రస్తావించబోతున్నారు. రేపు ఎలాంటి డెసిషన్ రాబోతుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది సంధ్య. కళ్యాణ్, అయితే ఇప్పుడు మనం అంటే రేపు జరిగేటువంటి నోటిఫికేషన్ ఆపాలనేటువంటి ఆ పిటిషన్ కూడా హైకోర్టు పట్టించుకోలేదు అంటే దీని తదనంతర పరిణామాలు ఎలా ఉండొచ్చు? అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అంటే వాళ్ళు దీనిపైన చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సినారియోని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా అంటే ఈరోజు ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది, రేపు నోటిఫికేషన్ ఆగిపోతుంది, స్థానిక ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశం ఇక ఉండదు అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు భావిస్తూ వచ్చారు. ఇటు ప్రభుత్వం కూడా కొంచెం అలర్ట్ అయింది. కాసేపట్లోనే అంటే ఇప్పటికే ప్రకటించారు, మంత్రులు కీలక నేతలతో రేవంత్ రెడ్డి నివాసంలో హైకోర్టు జడ్జిమెంట్పై చర్చ జరగబోతుంది, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళేలా కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు వాయిదా పడ్డం అనేది మాత్రం కొంత ప్రభుత్వానికి ఒక రకంగా అడ్వాంటేజ్గానే చెప్పాలి. అది ఎందుకంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి చాలా సందర్భాల్లో కోర్టులు నిరాకరించాయి. ఎన్నికల సంఘం అనేది ఒక స్టాట్యుటరీ బాడీ కాబట్టి దాని విధుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో వెనక్కి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది రేపు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మీరు లైన్ లోనే ఉండండి. కోర్టు దగ్గర బీసీ సంఘాల నేతలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ హైకోర్టులో, రాష్ట్ర హైకోర్టులో 12:30 నుంచి దాదాపు 4 గంటల వరకు 5 గంటల సేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలా హైకోర్టును పిటిషన్ వేయడం జరిగిందో వాళ్ళు దాదాపు 3 గంటల సేపు వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టులో లంచ్ తర్వాత మళ్ళీ ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకంగా పిటిషన్ చేశారో వాళ్ళే వినిపించారు. ఆ తర్వాత ఇలా దాదాపు ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలుగా మేము ఒక 50 మంది ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్ వినేటువంటి అవకాశం కోర్టుకు సమయం లేకుండే. ఆ తర్వాత ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు అభిషేక్ సింగ్ మను గారు వారు సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. ఇలా వారు వినిపించిన వాదనలు చాలా న్యాయబద్ధంగా బీసీలకు అభిషేక్ సింగ్ గారు ఇలా హైకోర్టులో ఒకటే చెప్పడం జరిగింది. తెలంగాణలో కులగణన సర్వే జరిగింది, అదేవిధంగా కులగణన సర్వే జరిగింది, అది చట్టబద్ధంగా జరిగింది, అన్ని తీర్ల బీసీలకు రాజకీయ వెనుకబడతనం ఉంది. ఇందిరాసాని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, మహారాష్ట్ర కేసు కానీ అవేవి కూడా రాజకీయ రంగంలో కాదు, అది కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే. ఇది మాత్రం రాజకీయ రంగంలో రిజర్వేషన్ కాబట్టి ఈ రాజకీయ రంగంలో ఇలా మెరిట్ ఆధారంగా మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా వాస్తవంగా ఇది బీసీలకు ఈరోజు పెద్ద ఊరట దక్కింది. రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ వ్యతిరేకుల సో కళ్యాణ్, మనం వింటున్న బీసీ సంఘాల నేతలు కూడా ఇది బీసీ సంఘాలకు ఒకలాంటి ఊరట కలిగించేటువంటి పరిణామంగా కూడా వారు భావిస్తూ ఉన్నారు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా అంటే బీసీ సంఘాలు ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ వస్తుందా, ఈరోజు 42% సంబంధించి హైకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వబోతుందా, రేపు ఎన్నికలు ఆగుతాయా, ఇలాంటి కొంత ఆందోళనలు ఉన్న నేపథ్యంలో రేపటికి విచారణ వాయిదా వేయడం కొంత బీసీ సంఘాలకు అడ్వాంటేజ్. 42% రిజర్వేషన్ ఎలాగూ రాబోతుంది, రేపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఆ 42% రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు అయ్యాయి. అన్ని స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు జరిగిపోయింది. బీసీలకు 42% ఇవ్వబోతున్నారు, మిగిలిన ఎస్సీ ఎస్టీలకు యథావిధిగా గతంలో ఉన్నట్టే ఉండబోతున్నాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్ ఆ షెడ్యూల్ ప్రకారమే ఇప్పుడు నోటిఫికేషన్ రేపు రాబోతుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతుంది. ఆ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హైకోర్టు విచారణ రేపు మధ్యాహ్నం 2:30 రేపు ఉంటుంది. కాబట్టి హైకోర్టు దీనిలో జోక్యం చేసుకోకపోవచ్చు అనే ఒక అభిప్రాయం బీసీ సంఘాల్లో అదేవిధంగా ప్రభుత్వంలో కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి కూడా ఈరోజు వాదనల సందర్భంగా చివరి నిమిషంలో ఇదే అంశాన్ని ఆయన గుర్తు చేశారు. గోవాలో గతంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి అక్కడ హైకోర్టు నిరాకరించిన విషయాన్ని
అభిషేక్ మను సింఘ్వి కూడా హైకోర్టు దృష్టికి తెచ్చారు కాబట్టి రేపు హైకోర్టు విచారణ ఏ రకంగా ఉండబోతుంది, హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది అయితే ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. అంటే షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్కు మధ్య ఈరోజు విచారణ జరిగింది, రేపు తీర్పు వచ్చే సమయానికి అప్పటికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి హైకోర్టు రేపు ఏం చెప్పబోతుంది, ఇచ్చిన నోటిఫికేషన్ ఆపమంటుందా. గతంలో మహారాష్ట్రలో మాత్రం ఎన్నికలు జరిగాక కూడా రద్దయిన సందర్భం ఉంది కాబట్టి రేపు హైకోర్టు తీసుకునే డెసిషన్, హైకోర్టు చెప్పే డెసిషన్ అనేది ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కానీ 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వడంపై అంటే పెంచి ఇచ్చే అంశంపై కానీ ఒక కీలక డెసిషన్గా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు సంధ్య. అయితే రేపు అంటే ఈ రోజు ఇటు మన పిటిషనర్లు అదేవిధంగా ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు విన్నటువంటి కోర్టు రేపు ఇంప్లీడ్ పిటిషన్స్కి సంబంధించి వాళ్ళ వర్షన్ కూడా వినేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? ఖచ్చితంగా రేపు ఇంప్లీడ్ పిటిషన్కి సంబంధించిన వాదనలు వినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈరోజు వాదనలు ఏం వినిపించలేదు, ఆయన అభిషేక్ మను సింఘ్వి మాత్రమే వినిపించారు కాబట్టి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు, ఇంకా వర్మ కూడా ఉన్నారు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వర్మ కూడా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. ఆయన వాదనలు కూడా వినే అవకాశం ఉంది. ఆయన కూడా వాదనలు వినిపించేందుకు చివరి నిమిషంలో సిద్ధమైనప్పుడు కోర్టు వాయిదా వేసింది కాబట్టి రేపు వర్మ వాదనలు వింటారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ అందరి వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. అటు బీసీ సంఘాలు, ఇటు మాధవ్ రెడ్డి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు అన్నీ కూడా రేపు మరొకసారి విని దాదాపు రేపు సాయంత్రం వరకు ఒక డెసిషన్ కోర్టు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది సంధ్య. కళ్యాణ్, అలానే ఇప్పుడు పిటిషనర్లకి సంబంధించి మను సింఘ్వి చాలా బలమైనటువంటి వాదనలు చేస్తున్నారు. కొన్ని పాయింట్స్ దగ్గర మనం చూసినట్లయితే అంటే జీవోని కాకుండా వీళ్ళు అంటే బిల్లుని కాకుండా జీవోని వీళ్ళు అడ్డుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు అని, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళ వైపు ఎంతవరకు ఫెచ్చింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు? ఖచ్చితంగా బిల్లులు గతంలో పెట్టారు, అవి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న దాన్ని ఆమోదించాలి. ఖచ్చితంగా ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, గవర్నర్ వాటిని ఆమోదం తెలపలేదు, అలాగని రిజెక్ట్ చేయలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించడంతో పాటు జీవోపై కోర్టుకు వచ్చారు కాబట్టి ఈ జీవో కంటే ముందు జీవోకు మూలం చట్టంపై రావాల్సి ఉండే. ఈ జీవో ద్వారా ఖచ్చితంగా రిజర్వేషన్లు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంటుంది. 50% క్యాప్ అనేది ఆయన ఇంకొక వాదన కూడా వినిపించారు. జనరల్గా ఈ రిజర్వేషన్లు 42% పెంపును అడ్డుకోవడానికి ప్రధానంగా చూపిస్తుంది 50% రిజర్వేషన్ల క్యాప్ అనేది ఒకటి ఉంది అని. అయితే ఆ క్యాప్ ఎక్కడా లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇవ్వడంతోనే ఆ క్యాప్ ఎత్తిపోయింది అనేది అభిషేక్ మను సింఘ్వి వాదనగా ఉంది. అదే సమయంలో రిజర్వేషన్ల క్యాప్ అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్ప అది రాజ్యాంగంలో కానీ చట్టంలో ఎక్కడా లేదనే వాదన కూడా ఆయన వినిపించారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే ఈ పిటిషనర్ల వాదన మరోలా ఉంది. ఈడబ్ల్యూఎస్ అనేది కులాలకు సంబంధించింది కాదు, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రమే 50% దాటకూడదు అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది. 1992లో మండల్ కమిషన్ ఆ సమయంలో ఇచ్చిన తీర్పు అది. దాన్నే ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అనేది కులరహితంగా ఉన్నది, అది అందరికీ వర్తించేది, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్లకు మాత్రమే వస్తుంది కాబట్టి దాని రిజర్వేషన్ క్యాప్కి దానికి సంబంధం లేదు అనేది పిటిషనర్ల అడ్వకేట్ల తరఫు వాదనగా ఉంది. ఏదేమైనా రేపు మరొక్కసారి అటు పిటిషనర్లు బీసీ రిజర్వేషన్ను 47% పెంచడాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల వాదనలు, ఇంప్లీడ్ అయిన వాళ్ళందరి వాదనలతో పాటు ఇటు ఇక్కడ ఇంప్లీడ్ అయిన ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అయిన వారి అందరి వాదనలు కూడా రేపు వినే అవకాశం ఉంది. అన్నీ విన్నాక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. ఆ జడ్జిమెంట్ రేపు రాబోయే ఎన్నికల నోటిఫికేషన్, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే కోర్టులో వాదనలు ఉంటాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ దానిపై కూడా హైకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఎన్నికల ప్రక్రియకు ఆపాలని ఏమన్నా చెప్తుందా, లేదంటే 42% రిజర్వేషన్ల పెంపుతోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయనేది రేపు తెలబోతుంది సంధ్య. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. అది మొత్తంగా బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు డెసిషన్ తీసుకుంది. రేపటికి విచారణను వాయిదా వేసింది. ఇక రేపు మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల 30 నిమిషాలకు హియరింగ్ ఉండబోతోంది.